హలో అందరికీ, నేను మీ రాధిక. సో నిన్న మార్నింగ్ నుంచి ఫుల్ వ్లాగ్ తీశాను. నేను కూడా నిన్న ఈవినింగ్ వరకు మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు తీసాను అనమాట. సో మార్నింగ్ అలా లేచి కిటికీ ఓపెన్ చేసి చూస్తే అసలు నిజంగా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. పెళ్ళయ్యాక ఇంట్లోనే ఉండి నేను ఇంతకుముందు బయటకు వెళ్ళేదాన్ని, కానీ ఇప్పుడు మరీ ఇంట్లో ఉండి అలా కిటికీ తీసి చూసినా కూడా ప్రపంచం ఎంత ప్రశాంతంగా హాయిగా ఉందని అనిపిస్తుంది అనమాట. సో నేనైతే బ్రేక్ఫాస్ట్కి చపాతీ చేశాను. నేను అసలు నాకైతే చపాతీలు చేయాలన్నా పూరీ చేయాలన్నా పెద్ద విసుగు నిజం చెప్పాలంటే. ఇంతకుముందు నైట్ టైం చపాతీస్ ఎక్కువ తినేదాన్ని. ఇంకప్పుడు అంటే పాప లేదు కాబట్టి ఇబ్బంది లేకుండా చేసుకునేదాన్ని అనమాట. తర్వాత పాప ఉన్నా కానీ అప్పుడు చిన్నది కదా, మరి అసలు కొంచెం చేసుకోవడానికి ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు ఏంటి అక్కడ నిలబడి ప్రెస్ చేసి వామ్మో ఇన్నిసార్లు వత్తాలి, ఇన్ని చపాతీ చేయాలని చెప్పి. ఇంకొకటి చెప్పాలంటే ఆ చపాతీ ఎప్పుడు రౌండ్ షేప్లో నా జన్మలో వచ్చారు కదా. కొంతమంది అంటే ఇలా అనగానే బిల్ల రౌండ్ షేప్ చపాతీలు వస్తాయి. నాకు అమీబా షేప్లో ఇంకైతే వేరే షేప్స్ తప్పితే నార్మల్ షేప్ రౌండ్ షేప్ ఎప్పటికీ రాదు. సో నేను నిన్నైతే సాంబార్ ప్రిపేర్ చేశాను అనమాట. సాంబార్ కోసం చూడండి, టమాటా, మునక్కాడ, క్యారెట్. అసలు మునక్కాడలు తింటే త్వరగా వడబడిపోతున్నట్టు అనిపిస్తున్నాయి. ఎంతలా ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఎలా చేసినా కానీ మీకు ఏదైనా టిప్స్ తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. సో అందరికీ చపాతీస్ చేసేసాను. ఇక్కడ మా బుడదానికైతే ఓట్స్ అనమాట, ఓట్స్ కుక్ చేస్తున్నాను. నేను ఓట్స్ నేను పౌడర్ చేసి అయితే ఇప్పుడు నార్మల్గా తినేస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఒకవేళ 6 months బిలో పిల్లలకైతే ఓట్స్ని లైట్గా ప్యాన్ ఫ్రై చేసి ఆ పౌడర్ చేసి దాన్ని ఉగ్గులా ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు చూశాను కదా, న్యాచురల్ హోమ్ ఉగ్గుని కూడా అమ్ముతున్నారు. అంటే ఇన్స్టాగ్రామ్లో బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ వేసి గుర్తుపెట్టుకోండి. పిల్లలకి ఒక్కసారి కొన్ని నట్స్ పడకపోవచ్చు. మీ పిల్లలకి మీరు తినేలా ఉగ్గు ప్రిపేర్ చేసుకోవడం ట్రై చేయండి. అంతేగాని కొనుక్కొని మళ్ళీ అదైనా సరే ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కొనుక్కొని ఇలాంటివి చేయకుండా న్యాచురల్గా హోమ్ మేడ్గా రైసు ఇలాంటివన్నీ వేపుకొని ప్యాన్ ఫ్రై చేసుకొని కందిపప్పు, పెసరపప్పు ప్యాన్ ఫ్రై చేసుకొని ఉగ్గు చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోండి. అది కూడా 6 to 8 months లోపు సరిపోయింది ఉగ్గు. ఇంకా తర్వాత ఏం అవసరం లేదు, పెట్టాల్సిన అవసరం. తర్వాత నార్మల్గా రైస్ తింటారు, అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు పిల్లలతోటి. నేను ఇంతకుముందు బేసిక్గా అనుకునేదాన్ని 2-3 years ఉగ్గు పెట్టాలేమో, సిర్లాకులు పెట్టాలేమో అలా అనుకునేదాన్ని. సో అదేం లేదు, పిల్లలు నార్మల్గా వేడి అన్న అలా మెత్తగా ప్రెస్ చేసి తినిపించినా కానీ హ్యాపీగా తింటారు. సో ఇక్కడైతే నేను సాంబార్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఒకటే కర్రీ, ఇంక రెండో కర్రీ అనే ఛాన్సే లేదు. సాంబార్ ఉంటే మాత్రం ఏదో ఒకటి నంచుకొని తినేస్తారు హ్యాపీగా. ఇంకేదైనా నార్మల్ కర్రీ చేస్తేనే ఇంకో కర్రీ లేదా ఫ్రై లేదా పప్పు లేదా ఇలా అడుగుతారు, కానీ అదే సాంబార్ అయితే మాత్రం ఏదో ఒకటి నంచుకొని తినేసేస్తారు. సో నేను ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నా, ఎవరైనా సరే నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టయితే ఒక్కసారి నా వీడియోస్ పూర్తిగా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేసి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కేయండి. ఆప్షన్ అనేది ఆల్లో పెట్టుకోండి, సరిపోతుంది. నా నోటిఫికేషన్స్, నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. ఒకవేళ నా వీడియోస్లో ఏదన్నా ఇలా మార్చుకోండి అని చెప్పాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఒక మంచి కామెంట్ అనేది రాయండి. నేను కంపల్సరీగా ఇంకా డెవలప్ అవ్వడానికి, నేను కూడా క్రియేట్ చేయడానికి నాకు ఛాన్స్ ఉంటుంది అనమాట. నేను ఇది చేశాను, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పి. నిజం చెప్పాలంటే నాకంటే వెనక వచ్చిన వాళ్ళు కూడా ఈ పార్టీకి 4000 hours కంప్లీట్ చేశారు. నాకు ఇంకా 1 year పట్టేటట్టుంది 4000 hours కంప్లీట్ అవ్వడానికి కూడా. నిజం చెప్పాలంటే ఇప్పటి నుంచి ఫుల్ వ్లాగ్స్ చేస్తున్నా కదా, ఇప్పటి నుంచి ట్రై చేసినా కానీ 1 year పట్టింది నాకు. సో నేను ఇక్కడ 3 చపాతీస్ తీసుకున్నాను అనమాట. అసలు నాకు ఒక్కసారి డౌట్ వస్తుంది, చాలామంది ఇన్ని చపాతీస్ తింటారా, నా అలాగే ఇన్ని దోశలు, నేను 3 దోశ తింటాను అనమాట. ఇన్ని దోశలు అమ్మాయిలు తింటారా అంటే, నేను నార్మల్గా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చూస్తే నేను ఒక దోశ తీసుకున్నా, 2 దోశలు తీసుకున్నా, ఇంతకు మించి అసలు ఎవరు చెప్పరు. అదేంటో నాకేంటో 3 తినకపోతే అసలు టమ్మీ ఫిల్ అయినట్టే అనిపించదు. ఎక్కువ కర్రీ వేసుకుంటాను, 3 చపాతీస్ తింటాను. కొంతమంది అయితే ఒక్కటే సింగిల్ చపాతీ తింటారు. అసలు సింగిల్ చపాతీ తిని అంత వర్క్ ఎలా చేయగలుగుతారా అని నాకు డౌట్ అనమాట. ఎంత డైట్ చేసినా కానీ సింగిల్ చపాతీతో అస్సలు ఉండలేము. నేను మార్నింగ్ పని చేసినంత బట్టి కంపల్సరీగా మంచిగా ఫుడ్ తీసుకుంటా. మార్నింగ్ 3 దోశ కానీ లేకపోతే చపాతీ కానీ, లేకపోతే 11 కల్లా ఫుడ్ అయినా తినేసేస్తా. 11కి ఫుడ్ తిని మళ్ళీ 4 అప్పుడు 5 అప్పుడు రైస్ తీసుకుంటా. అంతేగాని అసలు అలా తినకుండా ఎలా ఉండగలుగుతారా? చేస్తా కానీ తినకుండా అస్సలు ఉండలేను. ఒక 5 minutes అలా ఉంచితే చాలు, ఆ బొట్టు చెడిపేసుకునేది. మన అంత అంతా పోయింది అనిపిస్తుంది అనమాట. మా బొడ్డ నిజం చెప్పాలంటే ఎలాంటి డ్రెస్ వేసినా నేను ఆశ్చర్యపోతాను అనమాట. పెద్ద పెద్ద గంపల్లాంటి సరే, అది తనకున్న గంపల్లాంటి
నీ ఉంగరం ఏదమ్మా సద్దు? అంటే కొడుతూ సద్దు నీ ఉంగరం ఏది చూపించు. పిల్లలు పుట్టి ప్రశాంతంగా తినాలన్నా కూడా ఎంత బాగుండో 5 minutes అనిపిస్తుంది అనమాట. నిన్న రాత్రి అయితే టైగర్ ప్రాన్స్ ఆర్డర్ చేసుకున్న ఫ్రై పీసెస్ అనమాట. ఇవి చాలా బాగున్నాయి నిజం చెప్పాలంటే. అసలు అలా ప్రశాంతంగా కూర్చొని తాతయ్యకి పాపనప్ప చెప్పి ఒక 5 minutes అలా తింటే ఏదో తెలియని సాధించినట్టే ఉంటుంది నాకైతే. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నేనైతే మా పాపతో ఇలా టైం అనేది మేనేజ్ చేసుకుంటూ నాకు దొరికిన టైంలో ఎప్పుడో ఒకసారి అలా కూర్చొని ప్రశాంతంగా ఒక 5 minutes ఫుడ్ తీసుకుంటా. ఇది చాలరా బాబు లైఫ్ కనిపిస్తుంది నాకు. నా వీడియో ఎలా ఉందో ఒకసారి చూసి ఒక మంచి కామెంట్ రాయండి. ప్రాన్ ఫ్రై అయితే చాలా చాలా బాగుంది. ఇది టైగర్ ప్రాన్ అనుకుంటే చాలా లావుగా కూడా ఉంది. ఎందుకంటే మీడియం సైజ్ ఉంటాయి కదా ప్రాన్స్, అవి అయితే టేస్ట్ చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు చేస్తున్నాను కదా. సో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ గా.